ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ జీసస్. ప్రియులారా, మూడవ ప్రపంచ యుద్ధము త్వరలో ప్రారంభం కాబోతుంది. దానికి దారి తీసే లేకపోతే దోహదపడే పరిస్థితులు ఏమిటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ లేకపోతే జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అనేక మందికి యూట్యూబ్ ఛానల్ వేసే అవకాశం ఉంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాము. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రియులారా, విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నట్టుగా మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంది. రీసెంట్ గా రష్యా అధ్యక్షుడైన పుతిన్ ఈ రకమైన కామెంట్స్ ని ఆయన చేయటం జరిగింది. అయితే ఆయన ఏం కామెంట్ చేశారు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి ఏ రకంగా మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి అవకాశం ఉన్నది అన్న విషయాలను మనం తెలుసుకునే ముందుగా ఒక విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. చూడండి, మూడవ ప్రపంచ యుద్ధం గురించి అయితేనేంటి, లేకపోతే రాకడ విషయాలు అయితే కానింటి మన ఛానల్లో ఎక్కువగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, చాలా మంది అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి చెబుతా ఉన్నారు అని. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మాత్రమే కాదండి, దేవుడి యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలి అన్న ఉద్దేశంతో వీటిని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిస్థితులు ఎంత దగ్గరగా ఉన్నాయి అని తెలిస్తే ఇంకా లోకాన్ని వెంబడించేవారు, లోకంలో కలిసి సాగేవారు పూర్తిగా దేవుడి వైపు త్రిప్పబడతారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని ఎక్కువగా మనము చెప్పటము జరుగుతుంది. అయితే పిల్లల క్రైస్తవ సమాజాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంది దేవుళ్ళలోనే ఉంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నారు. సకం లోకము సకం దేవుడు అన్నట్టు ఉన్నారు. ఏది వారి జీవితంలో ఏది కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వారు వెళ్ళటానికి విఫలం అవుతున్నారు. ఇంకా దేవుళ్ళో ఉన్నప్పటికీ కూడా లోకాన్నే పెనవేసుకుని వారు జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మూల విషయంలోనికి వెళ్లే ముందు ఒక ఉదాహరణ చెప్పి నేను మూల విషయంలోకి వెళ్తానండి. అదేమిటంటే, హీరో హోండా బైక్స్ మన అందరికీ తెలుసండి. ఈ హీరో హోండా బైక్స్ యొక్క గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలి గేర్ వేయాలంటే. అయితే బ్యాక్ సైడ్ మనము ప్రెస్ చేసే కొద్దీ గేర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది హీరో హోండా యొక్క గేరింగ్ ప్యాటర్న్. అలాగే బజాజ్ బైక్స్ కనుక మనం చూసినట్లయితే ఆ గేరింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఫ్రంట్ వైపు ఉంటుంది. అంటే ఫ్రంట్ కి కనుక మీరు తొక్కినట్లయితే ఒక గేర్ వేసినట్టు, అయితే ఫ్రంట్ కు తొక్కుకుంటూ పోయినట్లయితే ఆ గేర్ పెడల్ ని ముందుకు నొక్కే కొద్దీ కూడా గేర్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. అయితే హీరో హోండాకు లేకపోతే ఈ యొక్క బజాజ్ బైక్స్ కి ఉన్న క్వైట్ వ్యత్యాసం ఏమిటంటే, వెనక్కి నొక్కితే గేర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఒక దాంట్లో, ముందుకు నొక్కితే గేర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇంకొక మోడల్ వెహికల్స్ లో. అయితే చాలా మంది కొంతకాలం ఈ బండి నడిపి కొంతకాలము ఆ బండి నడిపారు అనుకోండి, ఏం జరుగుతుంది, ముందుకేసే గేరు కొన్నాళ్ళకి అది అలవాటై మళ్ళీ వెనక్కేస్తూ ఉంటారు, వెనక్కేసింది ముందుకేస్తూ ఉంటారు, బండి గమ్ముని గుద్దుకుని ఆగిపోవడానికి లేకపోతే స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. నాకు చాలా సార్లు ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో నేను వాడే వెహికల్ వచ్చి బజాజ్ కి సంబంధించిన వెహికల్, ఊరు వెళ్తే హీరో హోండాకు సంబంధించిన వెహికల్ నేను వాడుతూ ఉంటాను. ఇక్కడ ఒక గేరింగ్ ప్యాటర్న్ నాకు అలవాటు అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఇదే మాదిరిగా గేర్ వేసే ప్రయత్నం చేస్తే బండి స్ట్రక్ అయ్యి ఆగిపోయే ప్రయత్నం జరుగుతూ ఉంటారు. ఇది ఎందుకు చెబుతా ఉన్నానంటే ప్రియులారా, మీరు అందరూ ఒక డైరెక్షన్ లోనే ఉండాలి, ఒక డైరెక్షన్ లోనే వెళ్ళాలి. అది దేవుని డైరెక్షన్ అయి ఉంది. కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు ఈ చుట్టూ ఉన్న లోకాన్ని ఆలింగనం చేసుకునే ప్రయత్నం, కాసేపు బైబిల్ చదువుతూ దైవ మార్గంలో వెళ్ళే ప్రయత్నం, అది నడవదు, ప్రయాణానికి ఆటంకం అవుతుంది. నేను చెప్పిన గేర్ సిస్టమ్ వ్యత్యాసం లాగే జీవితంలో వ్యత్యాసాలు ఏర్పడి సడన్ గా స్ట్రక్ అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి రాకడ వర్తమానాలు అందించేది మీరు మరింత వేగంగా ముందుకు వెళ్ళటానికి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడటానికి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు గమనించే ప్రయత్నం చేసినట్లయితే మూడవ ప్రపంచ యుద్ధము పుతిన్ రీసెంట్ గా రష్యా అధ్యక్షుడు మనకు బాగా తెలుసు, మరొకసారి రష్యా అధ్యక్షుడిగా ఆయన రికార్డ్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అయితే విజయం సాధించిన తర్వాత ఆయన చెప్పాడు, వరల్డ్ వార్ 3 ఈజ్ ఆన్ కార్డ్స్ అని ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. వాస్తవానికి ఈ వీడియోని వారం రోజుల ముందే చేయాల్సింది. అయితే మనకున్న కొన్ని ప్రయాణాల కారణంగా ఇతర ప్రాంతాలలోకి వెళ్ళవలసిన అవసరత కారణంగా దీన్ని మీకు అందించలేకపోయాం. అయితే పుతిన్ చేసిన ఈ రిమార్క్స్ అయితేనేమిటి, పుతిన్ భారీ మెజారిటీతో రష్యా
పీఠాన్ని, అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటము ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధము వైపు అడుగుగానే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గమనించండి, పెద్దవాళ్ళు కూడా చెబుతారు, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలి. ఏ రాజైనా కూడా మొదట ఇంట గెలవటానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత అతని యొక్క కనుచూపు మొత్తం రచ్చ అంటే బయటే ఉంటది. అయితే ఏ రాజ్యానికి సంబంధించిన రాజైనా మొదట తన రాజ్యములో తన యొక్క స్థానాన్ని సుస్థిరము చేసుకుని దాని తర్వాత బయట రాజ్యాలపైకి దండెత్తి వెళ్ళి వాటిని కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తన రాజ్యంలోనే తన సీటుకే ఎసరు ఉందనుకోండి, అతను ఏం చేస్తాడు, మొదట దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పుతిన్ని కనుక మనం గమనించినట్లయితే అతని యొక్క స్థానము రష్యాలో సుస్థిరమైపోయింది. ఇంకా చెప్పాలంటే భారీ మెజారిటీతో అతడు విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు అతడి అడుగులు వేగముగా ఈ యొక్క ప్రపంచ నియంతగా ఎట్లా మారాలి అన్న దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, దీనికి తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమని భావించారంటే, మేము జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాము అని చెప్పి ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఆయన అవ్వాలన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా ఆయన మార్చేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా, అంటే భారత్ మొత్తం మేము పోటీ చేస్తాము, ప్రధానమంత్రి స్థానానికి మేము కూడా కంటెండర్సే అని దాని ద్వారా చెప్పారంటే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన చూపు ఎక్కడ పడింది, పక్క రాష్ట్రాల పైన, పక్క రాష్ట్ర సీట్ల పైన, దేశానికి అధ్యక్షుడు కావాలన్న ఒక ఆలోచనలో ఆయన ఉండేవారు. అలాగే మమతా బెనర్జీ లాంటి వారు కూడా చాలా సార్లు నేను పిఎం అవుతానని కామెంట్స్ చేయడం జరిగింది. అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ ఏ రాజైనా సరే మొదట తన సింహాసనము సుస్థిరమైన తర్వాత చుట్టుపక్కల బయటకి వ్యాపించాలని, ప్రపంచ నాయకత్వాన్ని సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాడు. హిట్లర్ లాంటి వారు, అలెగ్జాండర్ లాంటి వారు అందరూ కూడా, నియంత్రణందరూ కూడా మొదట తమ రాజ్యములో తాము తిరుగులేని శక్తులుగా ఎదిగిన తరువాత వారి దృష్టి ప్రపంచ రాజ్యాల మీద పడింది. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షతో అలెగ్జాండర్ లాంటి వారు బయలుదేరి వచ్చిన వారి కథలు అవన్నీ కూడా మనకి బాగా తెలుసు. ఇంకొక విషయాన్ని చెప్తాను. ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, కొత్తగా మార్కెట్లోకి ఒక కంపెనీ వచ్చింది, వారు ఏం చేస్తారండి, ఉద్యోగాలు చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు. మొదట ఒక యూనిట్ని స్టార్ట్ చేస్తారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని. తర్వాత దానిని ప్రాఫిటబుల్గా మార్చి ఆ కెపాసిటీ యూటిలైజేషన్ అంతా కూడా 100% జరుగులాగిన వారు చర్యలు తీసుకుని తర్వాత వారు క్రమేపీ విస్తరిస్తూ ఉంటారు. బెంగళూరులో బ్రాంచ్, చెన్నైలో బ్రాంచ్, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, ఇంకా పలానా దేశంలో వారు అట్లా విస్తరిస్తూ ఉంటారు. మొదట ఏం చేస్తారు, ఒక యూనిట్ని స్టార్ట్ చేసి దానిని సుస్థిరము చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాన్నే ఎక్స్పాన్షన్ అంటారు. గుర్తుపెట్టుకోండి మాట, ఎక్స్పాన్షన్. రాజకీయ నాయకులు కూడా ఇదే చేస్తారు, రాజ్యాలకు రాజులైన వారు కూడా ఇదే చేస్తారు. మొదట తమ స్థానాలను తమ తమ దేశాలలో, ప్రాంతాలలో సుస్థిరము చేసుకుని తర్వాత వారి కన్ను బయట రాజ్యాల పైన పడుతుంది, వాటిపైన నియంతృత్వాన్ని పట్టు సాధించాలన్న ఉద్దేశంతో వారు కదులుతారు. ఇది సైకలాజికల్ పాయింట్. అయితే ఇక్కడ ఇప్పుడు రష్యాలో పుతిన్ కు ఎదురు లేదు, రష్యాలో పుతిన్ కు తిరుగులేదు. ఇప్పుడు అతడి కన్ను వేగముగా ఇతర రాజ్యాల పైన పడుతుంది. ప్రపంచ అధికారాన్ని ఎట్లా చేదెక్కించుకోవాలి అన్న ఆలోచనతో అతడు ఇక్కడి నుండి ఇంకా వేగంగా పరిగెడతాడు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే మనిషి యొక్క క్యారెక్టర్ని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అతని యొక్క ఆలోచనలు కొంతమంది వ్యక్తులు ఉంటారండి. అలెగ్జాండర్ లాంటి వారు, హిట్లర్ లాంటి వారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులండి వారు. అటువంటి వ్యక్తులలో ఈ పుతిన్ కూడా ఒకడు. ఈ పుతిన్కి కొన్ని అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు. అతడు కొన్ని అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నాడు. బహుశా మరి ఎక్కువ కాలం బ్రతుకుతాడో లేదో మనకు తెలియదు, దేవుడికి తెలుసు ఆ యొక్క విషయము. అయితే అతడు బ్రతుకుతాడో లేదో అనేది పక్కన పెడితే, ఈ పుతిన్ లాంటి వ్యక్తికి ప్రియులారా ఒక రోజు ముందు తాను చనిపోతున్నానని తెలిస్తే, లేకపోతే ఒక వారము ముందు, అట్లా ఏ మనిషికి తెలవడానికి అవకాశం లేదు, భగవంతుడు కనుక అనుగ్రహిస్తే ఖచ్చితంగా పెను ఉప్పెన లాంటి బాంబులు వేసి ప్రపంచాన్ని నాశనం చేసి చచ్చిపోతారు. ఇటువంటి విపరీతమైన మనస్తత్వం ఉన్నవారు, అటువంటి మనస్తత్వాన్ని ఈ పుతిన్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచ సూపర్ పవర్ గా రష్యాన్ని మార్చడానికి, ప్రపంచ సూపర్ పవర్ గా తాను మారటానికి అతడు ఆలోచన చేస్తాడు. అతడు చెప్పాడు, వరల్డ్ వార్ 3 దగ్గరలోనే ఉందని అతడే కామెంట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ దిశగానే వెళ్ళబోతోంది. ఇంకొక మాటను కనుక మనం గమనించినట్లయితే, రీసెంట్ గా
డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే అమెరికాలో యూదులు అనేవారు ఎవరైనా కూడా డెమోక్రటిక్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు యాంటీ జూయిష్, యాంటీ ఇజ్రాయెల్, వారి మతాన్ని వారు భ్రష్టు పట్టించిన వారితో సమానమని ఒక దారుణమైన కామెంట్స్ ని చేయటం జరిగింది. అయితే ట్రంపా బైడెన్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఇజ్రాయెల్కు అమెరికా దేశం ఎంతో కొంత అనుకూలమే. ఇప్పుడు కనుక ప్రపంచ పరిస్థితుల్ని కనుక మనం ఆలోచన చేస్తే రెండుగా ప్రపంచం డివైడ్ అయిపోయింది. ఒకటి అమెరికా ప్లస్ నాటో దేశాలు, రెండు రష్యా ప్లస్ వారి యొక్క ఎల్ఐస్. కాబట్టి ఈ మూడవ ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు మత్తయి 24:6-7 రాజ్యము మీదకి రాజ్యము లేచును, జనము మీదకి జనము లేచును, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు విందురు, అవి రాకడ గడియలని ప్రభు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది కదా, ఈ ఉక్రెయిన్కు కూడా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ప్రియులారా, పరోక్షంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ సపోర్ట్ ప్రత్యక్షంగా మారుతుందో, ఎప్పుడైతే సపోర్ట్ చేసే దేశాలు మిలిటరీ ఆపరేషన్ ఈ యొక్క రష్యాకు వ్యతిరేకంగా చేసే పరిస్థితులు ఏర్పడతారో అప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము వచ్చేసినట్టే. పుతిన్ కూడా అదే చెప్పాడు, వెస్ట్ నుంచి వచ్చే ట్రూప్స్ ఏమైనా కూడా ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధంలో మిలిటరీ ఆపరేషన్లో పాల్గొంటే ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది, ఎవరు కూడా చర్య చేయకండి అని ఈ పుతిన్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఈ రష్యా దాన్ని అధునాజ్యంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ డాలర్ని రీప్లేస్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు డాలర్కి ప్రతిగా ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకొచ్చి అమెరికాను నాటో దేశాలను దెబ్బ కొట్టాలన్న ప్లాన్ ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అడుగులు ఇంకా వేగముగా ముందుకు పడుటకు అవకాశము ఖచ్చితంగా ఉంది. కాబట్టి వరల్డ్ ఈజ్ సెట్ ఫర్ వరల్డ్ వార్ 3. క్లియర్ గా రెండు ట్రూప్స్, రెండు డివిజన్స్ మనకి కనిపిస్తా ఉన్నాయి. పరిణామాలు ఎట్లా మారతాయి అనేది మనం చూడాలి. ఆఖరికి జరిగేది ఏమిటంటే రష్యా దీని నేతృత్వంలో ఉన్న దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తాయి. దేవుడు ఇజ్రాయెల్ పక్షాన యుద్ధము చేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెహెజ్కేలు 38వ అధ్యాయం మనం చూసినట్లయితే గోగు మాగోగు అనేటటువంటి ప్రస్తావన అక్కడ చేయబడింది. అక్కడ ఏమి చెప్పబడిందంటే ఈ రష్యా దాని యొక్క ఎల్ఐస్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చి ఏ రకంగా పతనం అయిపోతారో అక్కడ చెప్పబడింది. గడిచిన వీడియోస్ లో కూడా చెప్పాను. యెహెజ్కేలు 38లో చెప్పబడిన రోషు అంటే రష్యా, మెషకు అంటే మాస్కో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది మాగోగు అంటే మాస్కో అని చెప్పేస్తా ఉన్నారు, గోగు అంటే ఇంకో దేశం పేరేదో చెప్పేస్తా ఉన్నారు. అది కాదు ప్రియులారా, క్లియర్ గా చెప్పాను. గోగు అంటే ఎవరు, మాగోగు అంటే ఎవరు అనేది కూడా కిందటి వీడియోస్ లో నేను వివరించడం జరిగింది. ఆదికాండము 10వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే యాపెతు కుమారుడు మాగోగు అని రాయబడి ఉంది. నోవాహు 3 కుమారులు ఉన్నారు కదా, వారిలో ఒకడు యాపెతు, వాడి కుమారుడు మాగోగు. అలాగే మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే గోగు గురించి ప్రస్తావన ఉంది. యోవేలు సంతానముగా గోగు అక్కడ పిలువబడ్డాడు. అయితే యెహెజ్కేలు 38కి వచ్చేటోకి గోగు ఒక దేశమని మాగోగు ఒక దేశమని మనం చెప్పకూడదు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి, మాగోగు వాడైన గోగు అని రాయబడి ఉంది. అంటే మాగోగు అనేది ఒక ప్రాంతము, గోగు అనేవాడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు. ఇంగ్లీష్ లో కూడా గోగ్ ఆఫ్ మాగోగ్ అని రాయబడి ఉంది, ల్యాండ్ ఆఫ్ మాగోగ్ అని రాయబడి ఉంది. కాబట్టి మాగోగును కూడా ఒక దేశముతో లేకపోతే గోగును కూడా ఒక దేశముతో పోల్చే ప్రయత్నం అట్లా చేయకూడదు. యెహెజ్కేలు 38 ప్రకారం అయితే గోగు అనేవాడు రాజు, మాగోగు అనే ప్రాంతాన్ని అతడు పరిపాలిస్తున్న రాజు అని అక్కడ మనకి కనిపిస్తున్నందుకు మాగోగు వాడైన గోగు అని రాయబడింది. అది ఏదేమైనప్పటికీ కూడా అంత్యకాలంలో ఇప్పుడు త్వరలో జరగబోయే సంభవాలు, ఈ రష్యా వెళ్ళబోతా ఉంది దాని యొక్క మిత్ర దేశాలను పట్టుకుని ఇజ్రాయెల్ మీద యుద్ధానికి. ఉక్రెయిన్ తర్వాత వారి అడుగు ఆలోచన దానిపైనే ఉంటుంది. ఎందుకు వెళతారు అన్న విషయాల్ని మరొక వీడియోలో నేను మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వరల్డ్ ఈజ్ సెట్ ఫర్ వరల్డ్ వార్ 3. పరిస్థితులు అట్లానే కనిపిస్తా ఉన్నాయి. ఇది వరకు వచ్చిన న్యూస్ ను బట్టి విశ్లేషణ చేసేవారు, విశ్లేషణలు లేవండి, డైరెక్ట్ గా చెబుతా ఉన్నారు. పుతిన్ లాంటి వారు వరల్డ్ వార్ 3 రాబోతా ఉంది త్వరలో. కాబట్టి పిల్లలు ఇది అంత్యకాలము,
ముందు నేను చెప్పినట్టుగా కాసేపు లోకము కాసేపు దేవుడు ఇక పనికిరాదు. మీరు నా సలహా ఆ రకంగా మీరు నడవాలనుకుంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఉన్న కొన్ని రోజులైనా లోకంలో తిరిగిన వారుగా ఉంటారు. కాబట్టి అటువంటి పని చేయకండి, పూర్తిగా దేవుళ్ళలోకి రండి. సర్కాస్టిక్గా చెప్పాను ఇందాక, నిజం అనుకోమాకండి. పూర్తిగా దేవుళ్ళలోకి రండి, దేవుని ఆరాధించే ప్రయత్నం చేయండి, దేవుని స్తుతించే ప్రయత్నం చేయండి. మరి దేవుని కృపలో వర్ధిల్లటానికి మీరు అందరూ కూడా సిద్ధం కండి. అది వివేచన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని సూచనలు కామెంట్స్ ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశం దీవించును గాక. ఆమేన్.